యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యేసు ప్రభు శిలువ మరణం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. యేసు ప్రభు శిలువలో 7 మాట్లాడి ఉన్నారు. అయితే ఆ సమయంలో జరిగిన కొన్ని విషయాలు మనము క్లుప్తంగా తెలుసుకుందాం. అందరూ చెప్తున్నారు యేసు ప్రభు శిలువలో 7 మాటలు మాట్లాడారు, కానీ ఆ సమయంలో ఏం జరిగింది అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. పిలాతు యేసు ప్రభుకి మరణశిక్ష విధించాడు. శుభ శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో మరణశిక్ష శిలువ మరణాన్ని పిలాతు యేసు ప్రభుకు విధించినట్లు మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంది. అయితే ఈ మరణశిక్ష విధించడానికి కారణాలేంటి? తన ప్రజలే యేసు ప్రభుని సిలువకు వేయండి అని వాళ్ళు కేకలు వేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాము. ఎన్నో అద్భుతాలు చూసిన తన ప్రజలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూసిన ప్రజలు ఆ సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తుని సిలువకు వేయమని వాళ్ళు కేకలు వేసి ఉన్నారు. కానీ పిలాతు రాజుకు మాత్రము యేసు ప్రభులో ఎలాంటి ఒక దోషము ఆయనకు కనిపించదు. ఆ సమయంలో ఆయన మరొకసారి వారిని అడుగుతాడు, మీరు యేసు ప్రభుని విడిపించాలనుకుంటున్నారా లేక బరబ్బను విడిపించాలనుకుంటున్నారా అని. ఎంతో కోపంతో రగిలిపోతున్న జనులు యేసు ప్రభుని మరణశిక్ష విధించండి, యేసు ప్రభుని సిలువకు వేయండి అని వాళ్ళు పెద్దగా కేకలు వేయడం మనకు బైబిల్లో కనిపిస్తుంది. అయితే మొదట పిలాతు వారి యొక్క కోపాన్ని చల్లార్చడానికి యేసు ప్రభుకి కొరడాతో కొట్టే ఒక శిక్షను ఆయనకు విధిస్తాడు. ఆ కొరడాతో కొట్టే ఒక స్థితి ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి వణుకు పుట్టినప్పుడు ఆ బాడీలో ఎలా అయితే ఆ వ్యక్తి స్పందిస్తాడో అలాంటి భయంకరమైన స్థితి ఆ సమయంలో కలుగుతుంది. ఒక శరీరంపై ఒక కొరడాతో కొట్టినప్పుడు తన శరీరం అంతా వణుకు పుడుతుంది. చలి జ్వరం వచ్చిన ఒక వ్యక్తికి ఎలా అయితే ఆ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో ఆ విధంగా కొరడాతో కొట్టినప్పుడు ఆ బాడీ అలా రెస్పాండ్ అవుతుంది. అలా తట్టుకోలేని స్థితిలో ఆ బాడీ ఉంటుంది. దేవుడు అలాంటి దెబ్బలు 39 దెబ్బలు తిని ఉన్నాడు. అన్ని దెబ్బలు తగిలిన తర్వాత కూడా ప్రజలకి ఆయనపై ఉన్న కోపం చల్లారదు. అప్పటికి వారు యేసు ప్రభుని సిలువకు వేయండి అని వాళ్ళు పెద్దగా కేకలు పెడుతూనే ఉంటారు. ఆ సమయంలో అక్కడున్న జన సమూహాన్ని కంట్రోల్ చేయడం తన వల్ల కాని పిలాతు యేసు ప్రభుకి సిలువ మరణాన్ని ఆయనే ప్రకటిస్తాడు. అయితే యేసు ప్రభుని సిలువకు వేసే మునుపు అక్కడ జరిగిన కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. మత్తయి సువార్త 27:27లో చూసుకున్నట్లయితే, అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకుపోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీరు తొడిగించి ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతి నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. దేవుడు ఎన్ని అవమానాలు పడ్డాడు. ఆయన సిలువ వేయక మునుపు అక్కడ ఉన్న అధిపతి యొక్క సేనలు దేవుణ్ణి ఎంతగానో అవమానించి ఉన్నారు. ఆయనకి ఒక ఎర్ర అంగీని తొడిగినట్టు కనిపిస్తుంది. ఆయన ముఖంపై ఉమ్మినట్టు కనిపిస్తుంది. నీవు యూదుల రాజువా అని దేవుణ్ణి అపహసించినట్లు అక్కడ మనకు బైబిల్లో వ్రాయబడి ఉంది. అయినా దేవుడు మౌనంగానే అవన్నీ సహించాడు. కానీ ఇవన్నిటికీ ఆయన సిలువలో ఒక్క మాట మాట్లాడారు. ఆయన మాట్లాడిన మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 23:34 ఆయన ఒక మాట మాట్లాడి ఉన్నాడు. తండ్రి,
వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పెను. హల్లెలూయా. దేవునికి ఎంత పెద్ద మనసు కలిగి ఉందండి. ఆయనను ఎంత ఘోరంగా హింసించినా కానీ ఆయన మనసులో ఒక్క చెడు మాట కూడా ఆయన మాట్లాడలేదు. వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుమని ఆయన మనకు క్షమాపణ గుణాన్ని మనకు నేర్పించాడు. హల్లెలూయా. మనం దేవుడు సిలువలో మాట్లాడిన రెండవ మాట గురించి తెలుసుకుందాం. లూకా సువార్త 23 అధ్యాయం 43వ వచనంలో ఒక మాటను చూసుకుందాము. 39 నుండి చదివినట్లయితే అక్కడ దేవుడు ఆ రెండో మాట పలకక ముందు ఏం జరిగింది అన్న విషయాలు మనకి క్లుప్తంగా అర్థమవుతాయి. 39వ వచనాన్ని చూసుకున్నట్లయితే వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వాని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పు చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పెను. హల్లెలూయా. అప్పుడు దేవుడు రెండో మాట మాట్లాడాడు. అది ఏం మాట? నేడు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. హల్లెలూయా. దొంగ కూడా ఆయన దేవుడు అని అక్కడ సిలువలో ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆయన పరలోక రాజ్యంలో ఆయనకి స్థానం ఇచ్చినట్లు రెండవ మాట మనకు క్లుప్తంగా కనిపిస్తూ ఉంది. ఇక దేవుడు సిలువలో మూడవ మాట మాట్లాడాడు. యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడును అని తన తల్లితో చెప్పెను. హల్లెలూయా. అలాగే మనం నాలుగవ మాటను చూసుకుందాము. మత్తయి సువార్త 27:46లో దేవుడు నాలుగో మాట గురించి మనకు వ్రాయించి ఉన్నాడు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, ఏలీ ఏలీ లామా సబక్తిని అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇక ఐదో మాట చూసుకుందాము. యెషయా 19:29లో చూసుకున్నట్లయితే, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చిరకను నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఇక ఆరవ మాటను చూసుకున్నట్లయితే, దేవుడు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను అని తెలుసుకున్న తండ్రి ఇక సమాప్తమైంది అని ఆయన ఆరవ మాట పలికినట్లు మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఏడవ మాట చూసుకున్నట్లయితే లూకా సువార్త 23:41. లూకా సువార్త 23:46 వచనంలో చూసుకున్నట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనెను. హల్లెలూయా. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. దేవుడు తన శిలువపై ఉన్నప్పుడు ఈ 7 మాటలను పలికినట్లు మనకు బైబిల్లో క్లుప్తంగా రాయబడి ఉంది. దేవుడు తనని ఎంత హింసించినా, తనని ఎంత బాధ పెట్టినా, వారు ఆయనను అపహసించినా కానీ ఆయన ఎప్పుడు కోపపడినట్లు మనకు కనిపించదు. ఆయనకు శిక్ష వేసిన మొదలుకొని ఆయన మరణించే వరకు ఆయన ఒక మంచి మాటలే పలికినట్లు మనకు కనిపిస్తుంది. నా కోసం, నీ కోసం ఆయన తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ఇచ్చినట్లు మనము గ్రహించాలి. మనము ఆయనలాగా మనం ఈ లోకంలో జీవించాలి. ఆయనలాగా మనం ఈ లోకంలో ఆయన సువార్త ప్రకటించాలి. ఆయనను పోలి మనం ఈ లోకంలో జీవించాలి.
దేవుడు తన తండ్రి చిత్తాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చుట కొరకు ఆయన ఎంతో తన చిత్తాన్ని నెరవేర్చేంత వరకు ఆయన ప్రయాసపడి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఉన్నాడు. అలాగే మన యేసు ప్రభు యొక్క మార్గంలో మనం నడుచుకొని మన తండ్రి యొక్క చిత్తాన్ని మనము తన పిల్లలమైన మనము కూడా ఆయన యొక్క మాటను వినాలి అని ఆయన మాదిరి మనకు చూపించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు ప్రేమను చూపించి ఉన్నాడు. అదే ప్రేమ మనము కూడా చూపించి ఉండాలి. ఆయన శాంతిని చూపించి ఉన్నాడు. అదే మనము చూపించి ఉండాలి. ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. అదే మాదిరిగా మనం ఈ లోకంలో జీవించాలి. అనేకులకు ఆయన యొక్క జీవము మనలో ఉండి ఆయనను ఈ లోకంలో ప్రచురం చేయు బిడ్డలుగా ప్రతి ఒక్కరూ ఉండాలి. ఆయన మరణాన్ని మనము గుర్తించాలి. ఆయన మన కోసం మరణించాడు, మన పాపముల కోసం మరణించాడు, మన నిత్య జీవం కోసం ఆయన మరణించాడని ప్రతి ఒక్కరూ దీనిని గ్రహించాలి. హల్లెలూయా. దేవుడు ఇంత మరణ శిక్ష పొందడానికి, తన శరీరం నలగొట్టుకోవడానికి ఎందుకు ఇదంతా చేశాడు? మన కోసం చేశాడు, మన పాప విముక్తి కోసం చేశాడు. మనము ఆయనలా ఈ లోకంలో జీవించాలి. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు మీ అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్.